800 సంవత్సరాలు దోపిడీ దొంగలు ఈ దేశంలో రాజ్యాలని పాలించారు. వాళ్ళు పడగొట్టినటువంటి గుళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చరిత్ర అంటే మన సెక్యులర్ చరిత్ర అన్నట్టు పక్కన పెడితే ఏ రాయిని తట్టినా కానీ ఆనాడు జరిగినటువంటి భయంకరమైన అత్యాచారాలని చెప్పుద్ది. అటువంటి పరిస్థితుల్ని ఉండి కూడా వాటిల్ని చూడకుండా అప్పుడేదో జరిగిందిలే ఇప్పుడు జరుగుద్దా, ఇటువంటి మనస్తత్వాన్ని ఎట్లా మనం అంటే దాన్ని ఆ గాఢ నిద్ర నుంచి బయటకు ఎట్లా తీసుకురావాలా? నాకు చాలా కామెడీగా అనిపించి ఒక పెద్ద డైలాగ్ చెప్తున్నాను. ఎక్కడన్నా ఒక తీవ్రవాదులు అటాక్ చేశారనుకోండి, అప్పుడు పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఒక కామెడీ డైలాగ్ చెప్తారు, తీవ్రవాదానికి మతం లేదు. వాళ్ళు ఏం చేయాలి, వీడి ఇంట్లో బాంబు పెట్టి వాడి ముడ్డి కింద బాంబు పెట్టి పేలిస్తే కనుక అప్పుడు నాకు అర్థమైంది తీవ్రవాదానికి మతం ఉంది అని. చచ్చిపోయిన వాళ్ళు ఎదుటి వాళ్ళు కాబట్టి, పరాయి వాళ్ళు కాబట్టి, వీడికి నొప్పి లేదు కాబట్టి తీవ్రవాదానికి మతం లేదు. మరి టెర్రరిస్టులకి మతం లేదు, కానీ టెర్రరిజం చేసేదంతా ఒక మతం వాళ్ళే చేస్తున్నారు. అది కదా ఇప్పుడు లాజిక్లో మెరిసేదంతా బంగారం కాదు. ఒక జోక్ ఉందండి, ఇట్లాగే ఒక ముస్లిం అతను ఒక హిందూ అతను ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మా మతం ఉగ్రవాదాన్ని ప్రేరేపించదని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే, మీ మతం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని చెప్పి ఇతను అంటూ ఉంటే, సరే ఓ పని చేద్దాం, మనం ఒక ఫ్లైట్లోకి వెళ్దాం, ఫ్లైట్లోకి వెళ్ళి నేను జై శ్రీరామ్ అంటాను, తర్వాత నువ్వు ఫ్లైట్లోకి వచ్చి అల్లాహు అక్బర్ అను, తర్వాత ఏం జరిగిందో ఇంకా మనం పూరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల్ని తీసుకోవాలనే దీని మీద, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దీని మీద అందరు సంతకాలు పెట్టారు, మనం సంతకం పెట్టల, ఇండియా సంతకం పెట్టల. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. ఫ్రాన్స్లో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, అండ్ అమెరికాలో, ఈవెన్ ఇన్ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ ఇన్ని చూసినా కూడా వాళ్ళు ఇంకా ఇక్కడ వాళ్ళని, అంటే ఇక్కడున్న ప్రభుత్వాన్ని పడదోయడానికి కుట్రలు పన్నుతున్నారు అని అంటే, ఇక వాళ్ళని అంటే మన దౌత్యం సరిగ్గా లేదనే, లేకపోతే ఇప్పుడు సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ దీని గురించి కూడా ఎంత దుష్ప్రచారం చేశారు చూడండి. సిఏ అంటే అసలు ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు ఆ చట్టంలో ఈ ఇస్లామిక్ కంట్రీస్లో మైనారిటీలుగా ఉన్నవాళ్ళు మతహింసకి గురైతే భారత్లో వచ్చి వాళ్ళు ఆశ్రయం పొందవచ్చు, ఇది చట్టం. అక్కడ మైనారిటీల కింద హిందువులు వస్తారు, బౌద్ధులు వస్తారు, జైనులు వస్తారు, సిక్కులు వస్తారు, క్రైస్తవులు కూడా వస్తారు. క్రైస్తవులకు కూడా భారత్లో ఆశ్రయం కల్పిస్తాము అని ఆ చట్టం చెప్తుంది. కానీ సిఏఏకి నిరసనగా చేసిన అల్లల్లో క్రిస్టియన్స్ కూడా వచ్చారు. నేను చెప్తున్నది అదే. అంటే వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఎంత అబద్ధ ప్రచారాలు చేసి చూడండి. ఎందుకు ఇక్కడ కొన్ని చాలా ప్రాజెక్టులు క్రిస్టియన్ మిషనరీస్ అడ్డుకున్నాయి, ఇది బికాస్ ఆఫ్ ఫారెన్ ఫండింగ్. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులని క్రిస్టియన్ మిషనరీస్, అంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు. ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగితే మళ్ళీ వాళ్ళ గవర్నమెంటే వస్తుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగకూడదు. అది అంటే అదొకటే కాదు, ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా తెలుసు, ఇండియన్స్ ఆర్ ద పయస్ పీపుల్ అండ్ ద ఇంటలెక్చువల్ పీపుల్ అని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల్లో అంతా అడ్మినిస్ట్రేటర్స్ మన ఇండియన్సే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, అదే ఇండియా పెద్దదైంది అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది కదా. ఇప్పుడు మత మార్పిడి చేయాలంటే డెవలప్మెంట్ అయితే కుదరదు. కుదరదు. జనాలు ఎప్పుడు కూడా సమస్యలతో నలిగిపోతూ ఉండాలి, వాడికి కష్టాలు ఉండాలి. అప్పుడు వచ్చి మా దేవుడు నీకు ఓదార్పునిస్తాడు, నిన్ను దగ్గర తీసుకుంటాడు అంటే వాడు వింటాడు. అంతా చక్కగా అభివృద్ధి చెంది వాడు చక్కగా వాడు సాఫీగా వాడి జీవితం నడిచిపోతూ ఉంటే వీడు మత మార్పిడి గురించి చెప్తే వాడు వినడు కదా. కాబట్టి వాడు సమస్యల్లో ఉండడం వీడికి కావాలి. కాబట్టి దేశం పేదరికంలో ఉండాలి, జనాలు సమస్యల్లో ఉండాలి. వీడు అప్పుడు మత మార్పిడి చేయాలి. ఒకవేళ సమస్యల్లో లేకపోయినా మీరు సమస్యల్లో ఉన్నారని వాళ్ళకు భ్రమింపజేయాలి. ఇప్పుడు చాలా దేశాల్లో క్రిస్టియానిటీని అంటే చర్చిలు అమ్మకానికి ఉన్నాయని వింటున్నాం. ఏంటి పరిస్థితి ఏంటి, దాని గురించి ఏమన్నా? వెస్ట్రన్ కంట్రీస్లో క్రైస్తవం చాలా వరకు క్షీణించిపోతుంది. ఎందుకనంటే వాళ్ళల్లో ఇప్పుడు వీళ్ళు మన భారతదేశంలో వీళ్ళు మూఢనమ్మకాలని స్ప్రెడ్ చేయగలుగుతున్నారు, వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నారు. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో
వాళ్ళు రెబల్స్, వాళ్ళు వీళ్ళకిలాగా భయపెడితే బ్లాక్మెయిల్కి గురయ్యేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు కొంచెం రెబల్గా ఉంటారు కాబట్టి ఈ చర్చికి రాకపోతే నీకేదో అయిపోద్ది, దశంభాగాలు ఇవ్వకపోతే నీకేదో అయిపోద్ది అనే దానికి వాళ్ళు లొంగట్లేదు. తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ కోరుకుంటారు సహజంగా. ఈ బైబిల్ని కనుక ఒక్కసారి స్టడీ చేస్తే ఎక్కడా కూడా వీళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండదు. స్లేవరీ, దేవుడి క్యారెక్టర్ అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కాబట్టి స్టడీ చేసిన తర్వాత ఇక వాళ్ళకి చర్చి మీద విముఖత రావడం కానీ క్రైస్తవ నుంచి బయట రావడం కానీ జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు చర్చ్ ఫర్ సేల్ వస్తుంది. ఇక్కడే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది జస్ట్ ఒక వ్యాపార సముదాయం. చర్చ్ అంటే ఒక వ్యాపార సముదాయం, అదొక ఆధ్యాత్మిక ప్రదేశం కాదు, ఒక రాజకీయ వ్యాపారం. అదే మనకి హిందూ వ్యవస్థలో ఒక దేవాలయం ఉంది, పోనీ అది ఒక శిథిలావస్థకు చేరుకుంది అంటే భక్తులు అక్కడికి రాకపోవడం వల్ల, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఒక దేవాలయం శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా అది పవిత్రమైన ప్రదేశంగానే చూస్తాం తప్ప దీన్ని పడగొట్టేసి దీన్ని అమ్మేద్దాం, క్యాష్ చేసుకుందాం దాదాపుగా ఎవరు చేయరు. అలాంటి ఆలోచన రాదు. అంటే అది బాగా నడిచినా నడవకపోయినా అదొక పవిత్ర ప్రదేశమే, ఆధ్యాత్మిక ప్రదేశమే. ఇంకా చెప్పాలంటే శిథిలావస్థలో అంటే పురాతన దేవాలయాల దగ్గరికి పోయి అక్కడ చాలా మానసిక ప్రశాంతతని ఆస్వాదించగలిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవునండి, అంత వైభవపేతంగా ఉండే దేవాలయాల్లోనే కాదు, అలాంటి ప్రదేశాల్లో కూడా చాలా మానసిక అలాంటి ప్రదేశాలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఏది అక్కడ ఉన్నటువంటి శిల్ప ప్రకృతి కానీ చెడిపోయినా కానీ అందంగా ఉంటాయి. అవి చర్చ అలా కాదు కదా, ఇది బిజినెస్ నడకపోతే క్లబ్ గానో పబ్ గానో మార్చేస్తారు, నెక్స్ట్ డే చర్చ్ ఫర్ సేల్ పెట్టేస్తారు.